ప్రభు పేరట అందరికీ వందనాలు. యేసు ప్రభు మాట వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. యేసు ప్రభు వారు తన బైబిల్ గ్రంథంలో అనేక మాటలు మనిషి మారాలి, సంపూర్ణతగా మార్పు చెందాలి, మనిషిగా జీవించాలి, ఈ భూమి మీద తోటి మనుషులకి ఇబ్బంది పెట్టకుండా మంచిగా బతకాలి, బతికి ఆయనతో పాటు ఆయన పరలోకంలో జీవించాలి అని ఆశ కలిగి తపన కలిగి ప్రతి మనిషి కోసం ఎంతో అర్థవంతంగా తన మాటలు బోధించి ఆత్మబోధ అది మనకి ఈ రోజు వరకు తన బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు మనం మారాలని. అలా ఉన్న ప్రతి మాటని మనం చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి. జీవిద్దామా, చదువుదామా, ఆలోచిద్దామా, దాని ప్రకారంగా బతకడానికి ఒక తీర్మానం తీసుకున్నామా మంచిది. మనం నేర్చుకుంటున్నాం ఉపమానాల్లో దేవుడు మన కోసం ఎన్నో విషయాలు రాసి పెట్టారు. అది మనం ధ్యానించుకుంటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. అలాంటి ఉపమానాన్ని మరొకటి యేసు వారు చెప్పింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం. ఇదే మాట లోకా సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 24 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 22 నుంచి 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు, లోకా సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 24 వచనాలు. మత్తయి యూదులకి ఎక్కువగా యూదులకి రాసినట్టు ఉంటుంది మత్తయి సువార్త. లోకా సువార్త అలవాటు అందరిది రాసినట్టు ఉంటుంది. లోకా సువార్త ఎక్కువగా అన్ని బేస్ చేసుకొని అన్ని అర్థమయ్యేటట్టు, అంటే సామాన్య పద్ధతి మనలాంటి వాటి అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుంది. కానీ మత్తయి సువార్త మత్తయి రాసింది మాత్రం ఎక్కువ శాతం యూదులను ఉద్దేశించి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అంచనాలు అది ఆర్థతత్వంగా రాసినట్టు ఉంటుంది. ఈ 2 అధ్యాయుల్లో ఉన్నది ఒకే మాట, కాకపోతే రూపాయలు 19 విషయాలు ఉంటాయి, మత్తయిలో 9 ఉంటాయి. ఈ 2 కలిపి మనం చూద్దాం. ఈ ఉపమానం ఏంటంటే అది మీరు చదివి దాని ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను క్లుప్తంగా అందులో ఉన్న విషయాలు మీతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ సువార్త ఉన్నది ఒక రాజు తన కుమారుడిది పెందుదిందు, అంటే పెళ్ళి అయిపోయింది, పెందుదిందుకి పిలిచినట్టు ఈ ఉపమానం ఉంటుంది. రాజు కుమారుడిని పెందుదిందు. ఈ ఉపమానం ద్వారా దేవుని పిలుపు, మనుషుల స్పందన మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన అర్హతల గురించి యేసు ప్రభు వారు చాలా చక్కగా వివరించారు. దీని యొక్క వివరణ మనం చూద్దాం. 1 నుండి 7 వచనాల వరకు రాజువారి పిలుపు, అంటే రాజు తన కుమారుని విందు కోసం పిలిచిన పిలుపు 1 నుంచి 7 వచనాలు. నేను మత్తయి సువార్తలో చెప్తున్నాను. లోకా సువార్తలో కూడా విషయాలు కలిపి మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు రాజుగారి పిలుపు. ఆ పిలుపుని నిర్లక్ష్యం చేశారు, సాపులు చెప్పారు. లోకా సువార్త ఉంటుంది. సాపులు ఏం చెప్పారు? విందుకు పిలిస్తే పరలోకపు విందు, రాజు పిలిచిన విందుకి వాళ్ళు నిర్లక్ష్యంగా సాపులు చెప్పారు. పొలం కొన్నాము, ఎద్దు కొన్నాము, మాకు పెళ్ళయింది, ఇలాగా రాజువారు పోపడ్డారు. వాళ్ళ మీదకి నాశనం వచ్చింది, వాళ్ళందరినీ చంపేశారు. తర్వాత 8 నుంచి 10 వచనాలు, అంటే 8, 9, 10 వచనాలు అందరికీ ఉచితంగా ఆహ్వానం వచ్చింది. అంటే ఫస్ట్ తెలిసిన వాళ్ళు రాలేదు, సాపులు చెప్పారు, నెపాలు చెప్పారు, వాళ్ళు అయిపోయారు. తర్వాత 8, 9, 10 వచనాలు అందరికీ ఉచితంగా ఆహ్వానం వచ్చింది. అంటే పొలం, మతం, రంగు, రూపు
అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, జబ్బుతో ఉన్న, కుంటువారైనా ప్రతి ఒక్కరు తీసుదండి. మత సువార్తలో రాజమార్గం ఉన్న తెన్నని ఉంటుంది. రూప సువార్తలో ఎప్పటిప్పుడు ఉన్నోళ్ళు కూడా ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి దీంతో వెళ్ళండి, ప్రతి మనిషిని తీసుకొచ్చండి. నీకు అందుబాటులో ఎవరినంటే అందరినీ తీసుదండి, అందరికీ తీసుకొచ్చింది. ఉచితంగా అందరికీ తీసుకొచ్చింది. ఫస్ట్ కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చి పిలిస్తే వాళ్ళందరూ నెపాలు చెప్పారు. వీళ్ళందరినీ బలవంతంగా తీసుకురాదంటే ఉచితంగా పిలుపు. వాళ్ళ దగ్గర బొల్లు వెళ్ళేది, వాళ్ళ దగ్గర తాళ్ళు వెళ్ళేది, వాళ్ళు తీసుకొని వచ్చారు. అలాగే 11 నుంచి 13 వచ్చినారు, 11, 12, 13 వచ్చినారు. వచ్చిన వారు అంటే ఎవరినైతే పిలిచారో వాళ్ళందరినీ లోపలికి వచ్చిన తర్వాత రాజు వచ్చి తెచ్చేయడం మొదలెట్టారు. పెళ్లి వస్తుంది అని తెచ్చి లోపలికి వచ్చారు. అప్పుడు రాజు అది లోపలికి వచ్చి స్నేహితుడా అని తెచ్చి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అని చెప్పి అంటే అందరినీ పిలిచారు. అందరినీ లోపల పిలిచిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం సభ్యత ఉన్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అయితే రెస్టోరెంట్ ఉంటుంది కదా, పలానా రెస్ట్ వేసుకోవాలి, పలాంటి ఉండాలి, అదేంటనేది అది ఎత్తుదలేదు. అది ఎత్తుదా లేకపోతే డైరెక్ట్గా రాజు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇది లేదని చెప్పి ఆయన్ని తీసుకొని పత్తి తెరిపోంది, వీళ్ళంత వంచద్దు, అది అయిపోతే 10 రోజండి హాలు చేతి తట్టేసినది అది ఎత్తుని బయటను పడేశారు. ఇది 11 నుంచి 13 వచ్చినారు. ఇంత చివరగా 14 వచ్చిన పిలవబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరిచిన వారు పొందదే అని ఉంటుంది. మొదటగా అందరినీ చాలామందిని పిలిచారు, కానీ వాళ్ళు రాలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు నెపాలు చెప్పారు. తర్వాత 11 వచ్చారు. ఆ 11లో మళ్ళీ ఒకటి వస్త్రం లేదు, అంటే ఆ వస్త్రం లేదు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఆ ఉపమానం ఉంది. నీకు తృప్తంగా కొన్ని విషయాలు మాట్లాడాను. ఈ ఉపమానం అంటే తృప్తంగా చెప్పేది ఏంటి? దేవుని పిలుపును లోప ఆశల కోసం నిర్లక్ష్యం చెయ్యబాబు. ఫస్ట్ పిలుపు వచ్చింది, వాళ్ళు ఏంటి దేవుని పిలుపుని పక్కన పెట్టి వాళ్ళ లోప ఆశలు, లోప పోలికలు, లోపంలో ఉన్న సంతోషాలు, లోపంలో ఉన్న సుఖాలు, అంటే వారి ఆస్తులు, వారి అంతస్తులు, వారి ప్రతి దానికోసం ఏం చేశారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల దేవుడు కొంతమంది పంపించి వాళ్ళందరినీ తలలు బెత్తించండి. ఆ రాజు ఏం చేసేది? వాళ్ళు నాశనం చేసింది. నా మాటనే పాపం చేయరా, నా మాటనే పట్టించుకోరా అంటే వాళ్ళతో నిర్లక్ష్యమే వాళ్ళు పాడు చేసిందని దేవుడు పాడు చేసినట్టు పాదతరా. ఇజ్రాయేల్ ప్రజలు చూసుకుంటే దేవుడు పొద్దు, దేవుడు పాదు, దేవుని నేను వెంబడించం అన్నప్పుడల్లా వాళ్ళకి నష్టాలు, ఇబ్బందులు, కష్టాలు అనేది చనిపోదు. వాళ్ళు చరిత్ర అంతా అదే చెప్తుంది. ఆ మొదట పిలిచిన వారు ఇజ్రాయేల్ ప్రజలే పిలిచారు, యూదులే పిలిచారు ఆ రాజు, ఆ దేవుడు. వాళ్ళు నిర్లక్ష్యంగా పక్కన పెట్టారు. వారు అనేక ఇబ్బందులు పడ్డారు, చచ్చారు. అలాగే రెండోదిగా అన్ని జనులు ఎలా పిలిచాడు? కేవలం తన పొప్ప ద్వారా పిలిచాడు. పల్లొక దాచి అంటే తన పొప్పలో వాళ్ళు అదో రాకపోతే తన పొప్పలో మనది అంటే అందులైన మనది ఆ యూదులు రానప్పుడు పక్కన పెట్టినప్పుడు అందులైన మనది పిలిచి తన దిండులో మనకి అవకాశం ఇచ్చాడు. పొప్ప ద్వారా ఉచితంగా అంటే నేను కష్టపడలేదు, నేను పెనాల్టీ చెల్లించలేదు. ఉచితంగా వచ్చిన దాన్ని మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో మనం చూసుకోవాలి. వారికి రక్షణ నిర్లక్ష్యం అయిపోయింది. ఇప్పుడు మనది నిర్లక్ష్యం ఉందా మనలోని? మనతో ఉచితంగా వచ్చింది, పొప్ప ద్వారా రక్షణ వచ్చింది. ఆయన బలంతకుండా మనం రక్షించాడు. ఇప్పుడు మనం ద్వారా నిర్లక్ష్యం ఉన్నామేమో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆ పొప్ప ద్వారా మనకు వచ్చిన రక్షణని మనం ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అంటే నమ్మిన తర్వాత మన జీవితాలు పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైనదిగా మార్చుకోవాలి. అలా మార్చుకోకపోతే అంటే పరిశుద్ధత అనే వస్తువు మనలో లేకపోతే
దేవునికి ఇష్టమైన అదొక వస్త్రం మనలో లేకపోతే గొప్ప ద్వారా పిలిచాము, చర్చిలోకి వచ్చేసాము, రక్షణ తీసేస్తున్నాము, దేవుని నమ్మేసుకుంటున్నాము, దేవునిలో ఉన్నాము. కానీ ఒక రోజు ఆయన మనది చర్చేస్తాడు. అది ఎత్తుదట్టి డైరెక్ట్గా లేదు, ఎలాగైతే చర్చేశాడో ఒకరోజు నిన్ను కూడా చర్చేస్తాడు. ఆ వస్తువు నీ దగ్గర ఉందా? నీకు రక్షణ వచ్చింది, నీకు మారు మనసు వచ్చిందని అంటున్నావు, నీకు ప్రతిదీ తెలుసు అంటున్నావు, వార్తం తెలుసు అంటున్నావు, చర్చ తెలుసు అంటున్నావు, పాస్టర్ తెలుసు అంటున్నావు. కానీ నీ దగ్గర వస్త్రం ఉందా? రక్షణ అనే వస్త్రం నీ దగ్గర ఉందా? అది ఏ వస్త్రమో అని నేను చెప్పను, నేను చెప్పలేను. కానీ నువ్వు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నావో పర్లేదుదే, ఏమైపోతుందే, నువ్వు ఏదైతే దేవుని నీతో మాట్లాడుతున్నావో, నీ విషయంలో ఏదైతే దేవుడు చెప్తున్నావో అదొక్క దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఏం చేస్తాడు? నీ పాదు చేతులు కట్టేసి వెలుపత అంటే నరకంలో పదివేస్తాడు. ఉపమానాలు ఎన్ని కూడా మనకు ఎంతో హెచ్చరిస్తున్నాయి. మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. దండిస్తున్నారా? నీకు తెలుసా నీ దగ్గర ఏదుందో ఏది లేదో, దేని ఏది అడగబోతున్నాదో, నువ్వు ఏదైతే నిర్లక్ష్యంగా అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే పర్వాలేదుదే అనుకుంటున్నావో అదే నిన్ను దేవుడు అడగబోతున్నాడు. అదే నిన్ను దేవుడు అడుగుతాను అని చెప్తున్నాడు. అది నీతి అవ్వచ్చు, అది సత్యం అవ్వచ్చు, అది పరిశుద్ధత అవ్వచ్చు, అది మారు మనసు అవ్వచ్చు, అది నువ్వు ప్రతి విషయంలో నిర్లక్ష్యం అందరం అవ్వచ్చు. నువ్వు ఏదైతే చెయ్యట్లేదో, నువ్వు ఏదైతే పర్లేదు అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే దేని అవ్వదు అని దినాద ఉంటున్నావో ఆయన ఎలా వస్తాడు? దొంగ వచ్చినట్టు వస్తాడట. ఆయన అకస్మాత్తుగా వస్తాడట. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆ నీతి, ఆ రక్షణ, ఆ మారు మనసు, ఆ మంచితనము, అదప్ప దేవునికి నచ్చి ఆ వస్త్రము ఏదైతే నీ దగ్గర లేదో, ఏదైతే నువ్వు పోగొట్టుతున్నావో, ఏదైతే నాకు వద్దు అనుకుంటున్నావో, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావో అదే దేవుని నిన్ను ఈరోజు చదువుతున్నాడు. ఆ వస్త్రం నువ్వు మళ్ళీ సంపాదించుకో. దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆయన తీర్పుని మనం తప్పించుకోలేము. ఆయన ఒక్కసారి నాతో నువ్వు చూసేస్తే మళ్ళీ మనం పైకి రాలేము. దేవుడు మరొక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు నీకు మరొక్కసారి తన కృపను చూపిస్తున్నాడు. నువ్వు సాపులు చెప్పు, సాపులు చెప్పినోడు పోలేదు. కృప చూపించి మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి లోపల వచ్చిన తర్వాత కూడా బాప్తిసం తీసుకొని సన్నంలో ఉండి జొత్తులో చెయ్యి బళ్ళలో చెయ్యి అది సారాసం ఉంది కూడా మనం నరకానికి పోతే అంతదంతా దౌర్భాగ్యం అంటే ఏదైనా ఉందా? ఇది ఉపమానం ద్వారా మనకి దేవుడు హెచ్చరిస్తుంది. ఒకటే ఒకటి, నీకు వస్త్రం ఉందా? నీ వస్త్రం నీ దగ్గర ఉందా? వస్త్రం లేకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళకపోతే మన జీవితం వృధా. దేవుడు మరొకసారి అడుగుతున్నాడు, నీ వస్త్రం నీ దగ్గర ఉందా? ఆ వస్త్రం లేకపోతే నిన్ను ఎవరు పాపాడుకోలేదు. నీకు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆ వస్త్రాన్ని పాపాడుకో. ఒక ఉప్పితే పోయిందా? తప్పిపోయావా? దేవుని నవ్వు, మారు మనసు నవ్వు, దేవుని సహాయం నవ్వు. ఆయన తక్షణమే సహాయం చేసి నీకు ఆ వస్తువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు వన్నారు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగోనైనా ఎప్పుడైతే మా వస్త్రాన్ని పాడు చేస్తున్నామో మరొక నువ్వు అడుగుతున్నా, నువ్వు పోదుతున్నా ఆ జీవితాన్ని నేను ఎప్పుడు పాడు చేస్తున్నామో ప్రభా, ఆ జీవితాన్ని మళ్ళీ నేను పునరుద్ధరించుకొని నీకు నచ్చే రీతిలో ఉన్నాను సహాయం తెచ్చానని ప్రభా ప్రతి దృష్టి మీరే మహిమ పొందుకొని యేసుక్రీస్తు నామం వెళ్ళి రేపుతున్నాను తండ్రి. ఆమేన్.